పూరి జగన్నాథుడు గుడి అనగానే గాలికి ఎదురు వెళ్లే జెండా గురించి, కింద పడని నీడ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఆ జగన్నాథుడి విగ్రహం లోపల దాగి ఉన్న అసలు రహస్యం గురించి మీకు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల నుండి ఎవరి కంట పడకుండా ఒక విగ్రహం నుండి మరో విగ్రహంలోకి మారుతున్న ఆ రహస్య వస్తువు ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్రతి 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి పూరిలో నవ కళేబర ఉత్సవం జరుగుతుంది. అంటే పాత విగ్రహాలను మార్చి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ విగ్రహం మార్చే సమయంలో పూరి నగరం మొత్తం విద్యుత్ సరఫరా ఆపేస్తారు. గుడి చుట్టూ చిమ్మ చీకటి ఉంటుంది. ఆ పని చేసే ప్రధాన పూజారి కళ్ళకు గట్టిగా గంతలు కడతారు, చేతులకు మందపాటి వస్త్రాలు చుడతారు. ఎందుకంటే పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి ఒక వస్తువును మారుస్తారు. దాన్నే బ్రహ్మ పదార్థం అంటారు. అసలు ఆ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? అది చూడకూడదు, తాకకూడదు. దాన్ని చూసినా తాకినా మనిషి ప్రాణాలతో ఉండరని ఒక నమ్మకం. అయితే దాన్ని మార్చిన పూజారులు చెప్పేది ఏంటంటే ఆ పదార్థాన్ని చేతితో పట్టుకున్నప్పుడు అది ఎగురుతున్న కుందేలులాగా చేతిలో కదులుతుందట. దాని నుండి విద్యుత్ శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుందట. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో వేటగాడి బాణం తగిలి శ్రీకృష్ణుడి శరీరాన్ని వదిలేసిన ఆయన గుండె మాత్రం ఇప్పటికీ స్పందిస్తూనే ఉందని, అదే ఈ బ్రహ్మ పదార్థం అని భక్తుల నమ్మకం. సాక్షాత్తు ఆ దేవుడే అక్కడ కొలువై ఉన్నాడు. ఇదే మన భగవాన్ రహస్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ్.